దాదాపుగా వివేకానంద రెడ్డి హత్య జరిగి 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ న్యాయం జరగలేదని ఈ నెల 8వ తారీఖున వివేకా కూతురు సునీత రాష్ట్రపతికి అలాగే సిబిఐకి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కోర్టులకి అందరికీ కూడా లేఖలైతే రాసింది మనందరికీ తెలుసు. సో రాష్ట్రపతి లేఖ తర్వాత ఇప్పుడు తొలిసారిగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. తొలిసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది. వాస్తవానికి సిబిఐ విచారిస్తున్నటువంటి కేసులో ఈడీ పనే ఉంది అని మీకు అనుమానం రావచ్చు. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో 40 కోట్ల రూపాయల సుపారీ ఒప్పందం జరిగిందని గతంలో దస్తగిరి తాను ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చెప్పాడు. అందులో దస్తగిరి వాటా 5 కోట్లలో భాగంగా 1 కోటి రూపాయలు ఆల్రెడీ దస్తగిరికి కూడా సునీల్ యాదవ్ ద్వారా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి నిన్న దీనికి సంబంధించి అంటే మనీ లాండరింగ్ వ్యవహారం కూడా ఉన్న నేపథ్యంలో తొలిసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే కొన్ని ఆధారాలు సేకరించి ఆ తరువాత 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 7 ప్రాంతాలలో ఏకకాలంలో 40 మంది సిబిఐ అధికారులు అయితే రైడ్ చేయడం జరిగింది. అందులో పులివెందుల్లోని అవినాష్ రెడ్డి ఇంటితో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటితో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, గంగిరెడ్డి కావచ్చు, అలాగే సునీల్ యాదవ్ కావచ్చు, అలాగే దస్తగిరి కావచ్చు. సో వీళ్ళందరి ఇళ్లలో కూడా ఈడీ అధికారులు అయితే నిన్న సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ సోదాలు నిర్వహించే క్రమంలో అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్క చెప్పని 24 లక్షల రూపాయలు సీజ్ కూడా చేశారు. దాంతోపాటు 2 సీక్రెట్ లాకర్ల తాళాలను కూడా ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ కేసులో ఇదొక పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే సిబిఐ ఈడీ ఇద్దరు ఇన్వాల్వ్ అయినప్పుడు ఈడీ కేసులు అనేవి చాలా బలంగా ఉంటాయి. ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారం ఉంటుంది. స్వయంగా నిన్న సోషల్ మీడియా వేదికగా ఈడీనే ప్రకటించింది, అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షల రూపాయలు లెక్కలు చూపని ధనాన్ని స్వాధీనం చేసుకున్నామని, అలాగే 2 లాకర్ల తాళాలను కూడా తాము స్వాధీనం చేసుకున్నామని నిన్న స్వయంగా ఈడీనే ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అంటే మొత్తంగా ఈడీ ఇన్వాల్వ్ అయిన తరువాత ఇప్పుడు కేసు కీలక టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. మనీ లాండరింగ్ వ్యవహారం గన బయటకు లాగగలిగితే ఈ 40 కోట్ల సుపారీ ఎవరు ఇవ్వాలి అనుకున్నారు, ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అనుకున్నారు? ఆల్రెడీ 5 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చేశారు. దస్తగిరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి ఒక 4 కోట్లు ఇచ్చారు. మొత్తంగా 5 కోట్ల రూపాయలు డబ్బు కూడా ముట్ట చెప్పారు. సో ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు, దీనికి మూలాలు ఎక్కడున్నాయి, సో ఎవరు సమకూర్చారు? సో ఇలాంటి అనేక వివరాలను గుట్టు తేల్చడం కోసం అయితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఎందుకున్నాడు అంటే సిబిఐ కేసుల వల్ల కాదు, ఈడీ నిర్వహించినటువంటి మనీ ట్రయల్ వల్లే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. అంటే ఈడీ కేసులు చాలా బలంగా ఉంటాయి. ఈడీ గన మనీ ట్రయల్ గన నిరూపించగలిగితే ఆల్మోస్ట్ ఆ కేసులో దొరికిపోయినట్టే. జగన్మోహన్ రెడ్డి హయాంలో అదే జరిగింది. అందుకనే కేసుల్ని జగన్మోహన్ రెడ్డి వాయిదాలు వేయించుకోగలుగుతున్నాడు, కానీ కేసులు ఎందుకు కొట్టేయట్లేదు అంటే ఈడీ మనీ ట్రయల్ని నిరూపించింది. అలాగే చంద్రబాబు గారి స్కిల్ కేసును కూడా తీసుకోండి, అక్కడ మనీ ట్రయల్ అనేది అసలు నిర్వహించడం సిఐడి ఏమీ చూపించలేకపోయింది. మనీ ట్రయల్ లేదు అంటే జరగని దానిని జరిగినట్టుగా చూపించారు చంద్రబాబు గారి కేసులో. కానీ జగన్మోహన్ రెడ్డి కేసులో ఆల్రెడీ జరిగిన దాన్ని ఈడీ నిరూపించింది. సో ఆ 2 కేసులకు మధ్య తేడా అదే. అందుకనే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అవటం, అలాగే అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి లిక్విడ్ క్యాష్ మన దగ్గర 50,000 లక్ష ఎంతో ఒక లిమిట్ ఉంది. అంతకు మించి మనం లిక్విడ్ క్యాష్ పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే దానికి ఖచ్చితంగా లెక్క ఉండాలి. అంటే ఏ పర్పస్ మీద మీరు ఇంట్లో పెట్టారు, ఏదైనా వస్తువు కొనడానికి పెట్టారా, లేదా హాస్పిటల్ ఖర్చుల కోసం పెట్టారా, దేనికోసం పెట్టారు, పెడితే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ 24 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సో ఇలాంటి అనేక వివరాలు అయితే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి లెక్కలు చూపించకపోవడంతోనే వాస్తవానికి నిన్న అవినాష్ రెడ్డి లేడు. సోదాలు జరిగినప్పుడు అవినాష్ రెడ్డి లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరో వచ్చి ఇంటి తాళాలు కూడా ఓపెన్ చేశారు. వాస్తవానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈడీ అధికారులు ఒప్పుకోలేదు. మీరు వస్తారా లేకపోతే మమ్మల్ని లోనికి వెళ్ళమంటారా అన్న స్టైల్లో వాళ్ళు అడిగితే తప్పని పరిస్థితుల్లో వాళ్ళ బంధువులను ఒకరిని పంపి అవినాష్ రెడ్డి ఇంటి తాళాలు అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత అందులో 24 లక్షల రూపాయలు క్యాష్ రూపంలో ఉండటాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి లెక్కలేవి కూడా అక్కడ చెప్పకపోవడంతో వాటిని అయితే స్వాధీనం చేసుకున్నారు. దానికి ఇప్పుడు అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈడీ తదుపరి నోటీసులు కూడా ఇస్తుంది. అవసరమైతే అవినాష్ రెడ్డి విచారణ కూడా వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇతర దస్తగిరి ఇంట్లో కావచ్చు, గంగిరెడ్డి ఇంట్లో కావచ్చు, అలాగే సునీల్ యాదవ్ ఇంట్లో కావచ్చు, శివశంకర్ రెడ్డి ఇంట్లో కావచ్చు, వీళ్ళందరి ఇళ్లలో కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు చేశారు. కొన్ని కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను అయితే సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈడీ ఎంటర్ అవడంతో రాష్ట్ర
రాష్ట్రపతికి సునీత లేఖ రాసిన తర్వాత ఈడీ ఎంటర్ అవడంతో ఈ కేసులో మరొకసారి కదలికి వచ్చిందని చెప్పొచ్చు. వాస్తవానికి గత ఏడాది 2 ఏళ్లుగా కేసు అనేది స్తబ్దుగా ఉంది. సునీత అదే ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే గతంలో రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నటువంటి కీలక అంశాలు ఏంటంటే, ఒకటి ఏదైతే హత్యకు వాడినటువంటి ఆయుధం గొడ్డలి ఉందో దాన్ని ఇప్పటి వరకు సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకోలేదు. అలాగే ఈ కేసులో 40 కోట్ల రూపాయల సుపారీ వ్యవహారం ఉంది. కానీ ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు ఈ డబ్బులు వెనక ఉన్నారు అనే విషయం ఇప్పటి వరకు సిబిఐ తేల్చలేదు అని చెప్పి అదే లేఖలో కూడా రాసింది. సో ఇప్పుడు ఆ 40 కోట్ల వ్యవహారం తేల్చడానికే ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవడంతో మొత్తానికి రాష్ట్రపతి లేఖ తర్వాత కేసులు అయితే కదలికి వచ్చిందని తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. వివేక హత్య కేసులో రంగంలోకి ఈడీ, ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు. ఎంపీతో పాటు శివశంకర్ రెడ్డి, అలాగే గంగిరెడ్డి, సునీల్ యాదవ్, అలాగే దస్తగిరిలలో కూడా తనిఖీలు. అటు పులివెందల, ఇటు హైదరాబాద్ సహా 7 చోట్ల ఏకకాలంలో సోదాలు. ఇక అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షల స్వాధీనం, 2 బ్యాంకు లాకర్ల తాళాలు, పలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఆధారాలు సైతం. దర్యాప్తు సక్రమంగా జరగటం లేదంటూ ఈ నెల 8న రాష్ట్రపతికి వివేక కుమార్తె లేఖ. డబ్బులు మూలాలు, మనీ ట్రైలు, హత్య వెనుక విస్తృత కుట్రపై దర్యాప్తుకు వినతి. దరిమిలా మొదటిసారి తెరపైకి ఈడీ. హత్య క్రమంలో చేతులు మారిన డబ్బుపై ఇప్పుడు ఈడీ అయితే ఆరా తీయబోతుంది. సో మనీ ట్రయల్ కోణంలోనే ఇది ఈడీ చేస్తున్నటువంటి తొలి అడుగు. ఇక్కడ మీరు చూడొచ్చు, అవినాష్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళినటువంటి ఈడీ అధికారులు వచ్చేటప్పుడు కీలక పత్రాలు, డాక్యుమెంట్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. మీరు చూడొచ్చు, వీళ్ళ చేతుల్లో 2 బ్యాగులు ఉన్నాయి. సో వీటిలో పలు పత్రాలతో పాటు, డబ్బుతో పాటు కీలక డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేసి అధికారులు అయితే తీసుకువెళ్ళడం జరిగింది. సో ఎవరెవరింట్లో చేశారు అంటే మొత్తంగా 40 మంది ఏకకాలంలో పులివెందుల్లోని బకరాపురంలోని ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే జయమ్మ కాలనీలోని దస్తగిరి, మైత్రి లేఅవుట్లో ఉంటున్నటువంటి సునీల్ యాదవ్తో పాటు సుజాత థియేటర్ వెనుక ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అలాగే తొండూరు మండలం తుమ్మలపల్లెలో ఉంటున్నటువంటి గంగిరెడ్డి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ సోదాలు కూడా దాదాపుగా 6 నుంచి 7 గంటల పాటు నిర్వహించారు. అంటే ఏదో గంట అరగంట చేసినటువంటి సోదాలు కాదు, ప్రతి చోట కూడా చాలా క్షుణ్ణంగా, అలాగే ఏకకాలంలో, అంటే ఎవరికి ఒక చోట నుంచి మరో చోటకి సమాచారం వెళ్ళకముందే ఏకకాలంలో ఒకేసారి రైడ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఒక చోట రైడ్ చేస్తే ఆ కేసుకు సంబంధించిన మిగతా వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోతారు. సో ఆ అవకాశం ఇక్కడ ఈడీ అధికారులు ఇవ్వకుండా మొత్తం 7 చోట్ల ఒకేసారి రైడ్ అయితే చేయడం జరిగింది. దీంతో ఎవరు కూడా జాగ్రత్త పడే అవకాశం లేకుండా పోవడంతోనే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇంటిలో 24 లక్షలు దొరికాయి, ఆ లాకర్ కీలు దొరికాయి. అదే ముందు ఈడీ సమాచారం కనుక ఉంటే ఈ డబ్బుల్ని మాయం చేసేవాళ్ళేమో. సో అలాగే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కూడా ఒకసారి చూద్దాం. ఇక ఈ కేసులో దేవిరెడ్డి చైతన్య రెడ్డిని కూడా ఈడీ అధికారులు అయితే విచారించినట్టుగా తెలుస్తుంది. ఎవరి దేవిరెడ్డి చైతన్య రెడ్డి అంటే, గతంలో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో ఈ దేవిరెడ్డి చైతన్య రెడ్డి తనను బెదిరించాడని, గతంలో ఈడీ అంటే సిబిఐ అధికారులు తనను బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు, తాను ఇచ్చిన వాంగ్మూలానికి నాకు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో సాక్ష్యం చెబితే తనకి 20 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పినట్టుగా చెప్పింది. దీంతో చైతన్య రెడ్డిని కూడా పోలీసులు అయితే, దేవిరెడ్డి చైతన్య రెడ్డిని కూడా పోలీసులు విచారించారు. ఎందుకంటే మీరు గతంలో దస్తగిరిని బెదిరించి 20 కోట్ల రూపాయలు ఇస్తామన్నారంట. సో ఏంటి దాని కథ, మీకు డబ్బు ఎక్కడిది, ఎందుకు మీరు దస్తగిరిని బెదిరించాల్సి వచ్చిందనే కోణంలో నిన్న ఈడీ అధికారులు అక్కడ కూడా విచారించడం జరిగింది. అలాగే సునీల్ యాదవ్ను కూడా దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తనిఖీలు చేపట్టిన అనంతరం సునీల్ యాదవ్ను కూడా కొంత విచారించినట్టుగా తెలుస్తుంది. తమ స్థాయిలో డబ్బుతో పాటు అప్పుడు జరిగినటువంటి కొన్ని ఘటనలకు సంబంధించి సునీల్ యాదవ్ను కూడా అధికారులు అయితే విచారించడం జరిగింది. వాస్తవానికి ఎంపీ ఇంటికి తాళం వేస్తుంటే ఆయన చిన్నాన్న మనోహర్ రెడ్డి వచ్చి ఆ తాళం తీయడంతో అధికారులు లోపలికి వెళ్లారు. దాదాపుగా అవినాష్ రెడ్డి ఇంట్లో కూడా 8 గంటలు తనిఖీ చేశారు. ఇక హైదరాబాద్లోని కోకాపేటలో అవినాష్ రెడ్డి నివాసంలో దాదాపు 8 గంటలు సోదాలు అయితే నిర్వహించారు. పలు బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, ఇతర ఆర్థిక రికార్డులన్నింటినీ కూడా పరిశీలించి కొన్ని డాక్యుమెంట్లను అయితే వారు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే హైదరాబాద్లోని మై హోమ్ అవతారంలో ఉంటున్నటువంటి శివశంకర్ రెడ్డి నివాసంలో కూడా ఆధారాలు అయితే సేకరించారు. దీనికి సంబంధించి స్వయంగా నిన్న ఈడీ అధికారులే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షలతో పాటు 2 బ్యాంకు లాకర్ల తాళాలు కూడా స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికారులు స్వయంగా వాళ్లే ప్రకటించడం జరిగింది. మొత్తంగా ఈడీ ఎంటర్ అవడంతో ఇప్పటి వరకు సిబిఐ విచారణ జరిగినటువంటి ఈ కేసులో ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో మనీ ట్రయల్ కోణంలో ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదవుతుందని చెప్తున్నారు. ఏదైతే మనీ లాండరింగ్ వ్యవహారం ఉందో ఆ సెక్షన్
సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా అటు సిబిఐ ఇటు ఈడీ ఇద్దరూ కలిసి కన్నా కేసుని ముందుకు తీసుకువెళ్తే ఈ కేసులో మరికొన్ని కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో ఈ వివేక హత్య కేసు నిందితులకైతే అతిపెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. మరి దొరికిన 24 లక్షలకు అవినాష్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు, ఈడీ రైట్స్కి వైసీపీ ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.